చెరిపేసుకోవడం తప్ప వేరే దారే లేదని వేసిన ముగ్గు కడిగేసి మళ్ళీ కొత్తగా వేస్తే సరిపోతుంది. పండుగ పూట వేసిన ముగ్గు అలా మధ్యలోనే కడగకూడదు బావా, మంచిది కాదు, అపశకునం. ఇప్పుడేంటి, ఈ ముగ్గుని కడక్కుండా అందంగా తీర్చిదిద్దితే సరిపోతుంది కదా? అలేఖ్య, నా కోరిక నెరవేరుస్తావమ్మా? ఏంటి బామ్మగారు? వచ్చే భోగి నాటికి ఈ ఇంట్లో భోగి పళ్ళు పొయ్యాలి. అర్థం కాలేదు బామ్మగారు. అర్థం కాలేదా అలేఖ్య? భోగి పండుగ రోజు పసిపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. అంటే బామ్మ నిన్ను వారసుల్ని ఇవ్వమని అడుగుతున్నారు. బామ్మగారు, ఈ పండగ అవ్వగానే అలేఖ్య దేవాంశుల పెళ్లి చేసేయండి. వచ్చే పండగ నాటికి మనవణ్ణి మీ చేతిలో పెడతారు. ముని మనవాళ్లతో హ్యాపీగా ఆడుకోవచ్చు. మీ కోరిక తీరిపోతుంది. బట్ ఈ పెళ్లి జరుగుతుందా లేదా అన్నట్టుగా ఉంది. ఎందుకు జరగదు? ఆ పెళ్లి కోసమే కదా ఈ పాటలన్నీ. మనం పాటలు పెడితే సరిపోదు కదా బామ్మగారు, దేవాంశ్ చేసుకోవాలి కదా. ఎప్పుడు కాదంటాడో ఎప్పుడు అవునంటాడో ఊహించడమే కష్టమవుతుంది. వైదేహి వస్తువులన్నీ బయటపడేస్తేనే ఎంత గొడవ చేశాడు అందరం చూసాం కదా. పెళ్లి కొప్పుకుంటాడా అని భయం వేస్తోంది. అవును, మన వంశపారంపర్యంగా వచ్చే మహిమగల హారం ఏదో ఉంది, అది అలేఖ్య మెడలో వేస్తానన్నారు కదా. అది వెయ్యండి బామ్మగారు. దాని మహిమ వల్లైనా దేవాంశ్ మనసు మారుతుందేమో, ఈ పెళ్లి జరుగుతుందేమో. సమయానికి గుర్తు చేసావు. ఇప్పుడే తీసుకొస్తానమ్మా. అయ్యో, లోపలికి వెళ్తుందిరా. అయితే ఇది ఇంటి దొంగ పనే. ఎవరు చేశారో చెప్పండి. మనిషి కనిపించడం లేదు కానీ చీర కనిపిస్తోంది. ఆ చీర ఎవరిది? ఎవరిదో ఎవరైనా గుర్తుపడతారా?
అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వే వైదేహివి, ఆల్రెడీ ఇంటి కోడలివి కాబట్టి నీకు అవసరం లేదు అనా? చూసారా బామ్మగారు, ఇంకా తనే వైదేహి అన్న ఆలోచనతోనే ఉంది. అలేఖ్య కోడలు కావడం ఇష్టం లేదు. అందుకే ఆ హారం అలేఖ్యకి చెందకూడదని ఈవిడే దొంగతనం చేసింది. లేదు, నేను దొంగతనం చేయలేదు. వైశాలి, నువ్వు ముఖం కప్పుకున్నావు కానీ చీర కప్పుకోవడం మర్చిపోయావు. అడ్డంగా దొరికిపోయావు. నాకు తెలియదని చెప్తున్నాను కదా, నేను ఏ హారమూ తీయలేదు. మర్యాదగా ఆహారం తెచ్చి ఇవ్వు వైశాలి. అమ్మమ్మ, నిజంగా నాకేమీ తెలీదు. ఊర్మిళ, ఏం జరిగింది? ఏం లేదత్తయ్య గారు, బామ్మగారు పూజ గదిలో హారం పెట్టారు. ఈ వైశాలి ముసుగేసుకుని వెళ్లి దొంగలించింది. అందరం సీసీ కెమెరా ఫుటేజ్ చూసాం. అందులో ఉన్నది ఖచ్చితంగా ఈ వైశాలి. ఆ చీర కట్టుకుని ఉంది. ఇప్పుడు కాదని దొంగ ఏడుపులు ఏడుస్తుంది. మిమ్మల్ని కూడా నమ్మించాలని చూస్తుంది. నమ్మేశారు కదా పాపం. అత్తయ్య, 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 నన్ను నమ్మండి అత్తయ్య. మీరే నన్ను చెప్పేది నమ్మండి. నేనే తప్పు చేయలేదు. చెప్పవే, చెప్పవే. అత్తయ్య, చంపేస్తాను. ఒక్కసారి అత్తయ్య అన్నావంటే చంపేస్తాను. ఎవరు నీకు అత్తయ్య? ఎవరు నీకు అత్తయ్య? నువ్వు నన్ను ఇంకా అత్తయ్య అని పిలుస్తున్నావంటే నీకు ఈ ఇంటి కోడలు కావాలనే ఆశ చావలేదు. కాబట్టి నువ్వే ఆ హారం దొంగతనం చేశావు. ఎక్కడ తెచ్చావో చెప్పు, చెప్పు. చెప్పదత్తయ్య. తనేం చేసినా శాంత అత్తయ్య కోసం తనని ఇంట్లో ఉండనిస్తారన్న నమ్మకం. అందుకే మీరు ఎలా అడిగినా సమాధానం చెప్పదు. నేనేం చెప్పినా మీరు నమ్మరు. మీకు బావొచ్చాక చెప్తాడు సరైన సమాధానం. ఎవరే నీకు బావా? మళ్ళీ సంబంధాలు కలుపుతున్నావా? ఇప్పుడు తప్పుగా వస్తుంది కదా. అవును, కరెక్టే. ఆ రోజు మీకు నీళ్ళిచ్చిన ఆవిడెవరు? మా ఇంట్లో ఉండే లాయర్ అలేఖ్యనా? ఆవిడ కాదు సార్. అవును, నాకు తెలుసు. శాంపిల్స్ కలెక్ట్ చేసుకోమని చెప్పింది ఆవిడే కదా. ఆవిడ వేరు. ఇంచుమించు లాయరు ఆవిడ అదే వయసు ఉంటుంది. అక్కడే వాటర్ ట్యాప్ ఉంది, వెళ్ళి వాష్ చేసుకుని రండి. ఈ డిఎన్ఏ టెస్ట్ లాయర్ ద్వారా మాత్రమే చేయాలా? మామూలుగా ఎవరైనా చేయమంటే చెయ్యరా? చేస్తారు కానీ లీగల్ గా అది పనికిరాదు. అది సార్ జరిగింది. ఆవిడ మీకు ఏమవుతుందో తెలియదు గాని వేరే శాంపిల్స్ పంపిస్తే టెస్ట్ చేస్తారా అని కూడా అడిగింది. అఫీషియల్ గా ఒక టెస్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ అన్అఫీషియల్ గా ఇంకో టెస్ట్ ఎందుకు సార్? ఖచ్చితంగా అప్పుడే శాంపిల్ మారిపోయి ఉండాలి. ఒరిజినల్ శాంపిల్స్ అన్అఫీషియల్ గా పంపించి ఉండాలి. అందుకే మీకు రాంగ్ రిపోర్ట్ వచ్చుంటుంది. అయితే ఇది ఖచ్చితంగా ఊర్మిళ వదిన పనే అన్నమాట. సార్, ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు? మళ్ళీ శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ కి పంపిద్దాం. ఏ పొరపాటు లేకుండా దగ్గరుండి ఫాలో అప్ చేద్దాం. అనుమానం తీరిపోతుంది. అవసరం లేదు, నా అనుమానం తీరిపోయింది. ఇంక మీరు బయలుదేరచ్చు. ఓకే సార్, అవసరమైతే ఫోన్ చేయండి. ఓకే. బావా,
బావా 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 ఆగండి ఆగండి. ఆ సంకెళ్ళి తీయమనండి. ఏం జరిగింది ఇన్స్పెక్టర్? సంకెళ్ళేశారు. తనే చెప్తుంది కదా దేవాంశ్, దొంగతనం చేశాను అంటున్నారని. చేసింది. పోలీసులు తీసుకెళ్తున్నారు. తరతరాలుగా వచ్చే మహిమగల హారం మనవడా. అలేఖ్య మెడలో వేద్దామని రాత్రి తీసి పూజ గదిలో పెట్టాను. తెల్లారేసరికి లేదు. ఆ లేఖ్యకి ఇవ్వటం ఇష్టం లేకే దొంగతనం చేసి లేదు అంటోంది. ఆ హారం మనకెంత ముఖ్యమో నీకు తెలుసు కదా. మేము అడుగుతున్నా ఇవ్వడం లేదు. అందుకే పోలీసులను పిలిపించాం. నాకే పాపం తెలియదు బావా. నా ఇంట్లో నేను దొంగతనం చేస్తాను. నువ్వే చెప్పు బావా. ఈ ఇంటికి సాయం చేయడానికి వచ్చిందమ్మా తను. ఇప్పుడు తన మీద దొంగ అని ముద్ర వేసి బయటకు పంపాల్సిన అవసరం ఏమొచ్చింది? తను దొంగతనం చేసిందంటే ముద్ర వేస్తున్నావంటావేంటి దేవాంశ్? అంత అవసరం మాకే వచ్చింది. అసలేం జరిగిందో నీకు తెలీదు. తెలుసు వదినా. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఒక్కొక్కటిగా ఇప్పుడే తెలుస్తున్నాయి. దేవాంశ్, ఈ ఇంటికి రక్షగా ఉండే మంగళగౌరి హారం నాన్న అది. ఇప్పటికే మన వంశం అనుభవిస్తున్న శాప ఫలితాలకు తోడు ఇప్పుడు ఈ హారం కూడా లేకుండా పోతే ఎలాంటి ఆపదలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించుకోలేకపోతున్నాను. వైదేహి చీరని చూసి అది కట్టుకున్నది వైదేహి అని అనుమానించొచ్చు, కానీ చీరల కవర్లో ఉన్నది మాత్రం చీర కాకూడదు. ఇదెక్కడ లాజిక్ అలేఖ్యా? అయినా అతనెవరు? రాత్రిపూట ఎవరి కోసం వచ్చాడు? ఆ కవర్ ఎవరికిచ్చి వెళ్ళాడు? అది కూడా చూస్తే తెలిసిపోతుందిగా. శాంపిల్స్ మార్చిన సంగతి తెలిసిపోయిందా? లేకపోతే అది చేసింది నేనేనని కూడా తెలిసిపోయిందా? చుట్టూ తిరిగి నా మీదకొస్తే ఎలా బయటపడాలి? కీ ఇవ్వండి.
క్షణం నుంచి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను. రండి గురువుగారు, రండి కూర్చోండి. నమస్కారం గురుగారు. నమస్కారం గురువుగారు. శుభం భూయాత్. కూర్చోండి. వచ్చారు. ఒక సంకట పరిస్థితి, మీరే పరిష్కారం చూపాలి. ఇంట్లో ఒక అపచారం జరిగింది గురువుగారు. మంగళగౌరీ హారం అపహరణకు గురైంది. తనే దొంగతనం చేసిందనడానికి ఆధారం ఉంది. కాని తనకే పాపం తెలియదంటోంది. దేవాంశు వాదనం మరోలా ఉంది. ఏది ఏమైనా ఆ హారం ప్రాముఖ్యత ఏంటో, అది మా కుటుంబంతో ఉండడం ఎంత అవసరమో మీకు తెలుసు కదా గురువుగారు. అది ఎక్కడ ఉందో, ఎవరు తీశారో చెప్పండి గురువుగారు. ఏంటి ఉర్మిళ ఇది? ఈ వైశాలిని మనం ఏం చేయలేమా? ఎందుకు చేయలేం? ఆ మాట నీ నోట్లో నుంచి రాకూడదు అలేఖ్య. తను ఈ ఇంట్లో ఉండదు. నువ్వు ఈ ఇంటి కోడలివవుతావు. ఇది మాత్రం కన్ఫర్మ్. నాకు నమ్మకం పోతుంది ఉర్మిళ. బయటికి పోతుందనుకునే ప్రతిసారి గోడ కొట్టిన బంతిలా రెట్టింపు వేగంతో తిరిగి వెనక్కొస్తోంది. చివరికి ఆ హారం దొంగతనం చేసిందన్న నెపంతోనైనా బయటికి పంపిద్దామని అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తే చివరికి ఏం జరిగింది? అంతా నమ్మి పోలీసులు కూడా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లబోతుండగా దేవాంశ్ వచ్చి ఆపేశాడు. దానికి తోడు రాజగురువు తను నిర్దోషి అని చెప్పాడు. ఏం చేస్తాం? సరిగ్గా అదే టైంలో ఆయన రావడం మన బ్యాడ్ లక్. లేదంటే ఈ పాటికి ఆ వైశాలి జైల్లో ఉండేది. ఎంత అడిగినా హారం తెచ్చివ్వలేక ఎప్పటికీ ఇంటి బయటే ఉండేది. ఆయన నిర్దోషి అని చెప్తే నమ్మేస్తారా? నమ్ముతారు. గురువుగారి మాటంటే
ఈ ఇంట్లో వేదవాక్కు. దాన్ని ఎవ్వరం కాదనలేము. ఇప్పుడు తను నిర్దోషి అని చెప్పారు. నిజంగా తను నిర్దోషి కదా. ఆయన ఏం చెప్తే అది జరిగి తీరుతుంది. మరి ఇదే గురువు గారు మా పెళ్ళవుతుందని కూడా మాటిచ్చారు కదా, జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. గురువు గారు చెప్పిన మాట మీద నమ్మకంతోనే ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీ పెళ్లి జరుగుతుందని మావయ్య గారు నీకు మాటిచ్చారు. గురువు గారు చెప్పేది జరగక మానదు. అలాగే మావయ్య గారు ఇచ్చిన మాట కూడా తప్పరు. కాబట్టి మీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. మాట ఇచ్చినంత మాత్రాన జరిగిపోదు. మానవ ప్రయత్నం కూడా ఉండాలి. ఈ పెళ్లి జరిగేలా చేసి ఆ మాట నిలబడేలా మనమే చెయ్యాలి. దానికోసమే కదా ఆ వైశాలిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని ప్లాన్ చేస్తున్నాం. అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు ఊర్మిళ. ముందు రేపు గుడికి రాకుండా చేయగలిగితే చాలు. ఏదో శాప విమోచనమని, దేవాంశ్ పూజలు చేయాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దేవాంశ్తో కలిసి నేను ఆ పూజ చేయాలి. ఆ డిఎన్ఏ రిపోర్ట్లు, గురువుగారు చెప్పే మాటలు ఏవీ నిలవ్వు. ఎవరు ఏమన్నా సరే నువ్వే వైదేహివి, నా భార్యవి అని ఒప్పుకుంటారు. అది జరగాలి అంటే ముందు గుడి వరకు రావాలి కదా బావా. వచ్చినా నీ పక్కన పూజలో కూర్చోవాలి కదా. ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కదా, మన ప్రేమ మీద నమ్మకం ఉంది కదా. ఉంది బావా. అదే మనల్ని ఇంతవరకు కాపాడుతూ వస్తోంది, కలుపుతూ ఉంచుతోంది. కానీ గుడి వరకు రావడం ఎలాగో తెలియడం లేదు. అమ్మని చూసుకోవటం కోసమని నన్ను ఇంట్లోనే ఉంచేస్తారు. ఇంటి గడపే దాటనివ్వరు. మరి గుడి మెట్లెక్కేదెలా? ఇంట్లో వాళ్ళు ఆపడం సరే, నువ్వు లేకపోతే అత్తయ్యకి ఇక్కడ ఏమన్నా ఇబ్బందా? లేదు బావా. మందిచ్చాక ప్రశాంతంగా నిద్రపోతుంది. ఏం చేస్తున్నావు బావా? పండుగ శుభాకాంక్షలు చెప్తుంటే వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. నీకోసం నేను ఇంత బాగా రెడీ అయి వస్తే నన్ను పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటున్నావు. శుభాకాంక్షలు చెప్తున్నారు వైదేహి, రిప్లై ఇవ్వకపోతే బాగోదు కదా. నేను బాగున్నానో లేదో ఒక్క మాట చెప్పి తర్వాత ఫోన్ సంగతి చూసుకోవచ్చు కదా. నువ్వు బాగోలేకపోవడం అంటూ ఉంటుందా? ఈ కళ్ళకి నువ్వెప్పుడూ ఒక అద్భుతంలా కనిపిస్తావు. నువ్వెప్పుడు బాగానే ఉంటావు. కానీ ఇదిగో ఇలా అడ్డొస్తావు. అందుకే నీ అందం నన్ను మురిపిస్తున్నా. నన్ను నేను అదుపులో పెట్టుకుంటా. ఫ్రెండ్స్ కి విష్ చేసి చెప్పుకుంటున్నా. సరే, మీ ఫ్రెండ్స్ కి విషెస్ చెప్పు. నాకు మాత్రం బ్లెస్సింగ్స్ ఇవ్వు బావా. ఏంటి బ్లెస్సింగ్స్ బావా? అబ్బో, బంగారం. ఇంగ్లీష్ కూడా మాట్లాడేస్తుంది. చూడూర్మిళ, సంక్రాంతి పూట ఈ పిండి వంటల కంటే అతి ముఖ్యమైనది ఈ పొంగలి. ఈ పొంగలి ప్రాముఖ్యత ఏంటంటే మన పొలంలో పండే మొదటి పంట. ఆ మొదటి పంటతోనే
ఈ బియ్యాన్ని మనం పొంగలిగా తయారు చేసుకుంటాం. అంత ముఖ్యమైనది దీన్నే మనం ప్రసాదంగా తీసుకుంటాం. సరే ఊర్మిళ, పిండి వంటలు అయ్యాయి కదా, భోజనాలకి ఏర్పాట్లు చేయి. వెళ్ళి నువ్వు సొరకాయ కట్ చేయి. సొరకాయ నేనా? అదేంటి ఊర్మిళ అలా అంటావు? నీకేం పెద్ద కష్టపడమని చెప్పలేదు కదా. నేను కట్ చేస్తానులేమ్మా, మీరేం భయపడకండి. వద్దులే పెద్దమ్మా, నువ్వు వద్దులే. అయ్యో, ఇవన్నీ చేసే ఇక్కడి దాకా వచ్చాను. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? పొంగలి చేయాలి కదక్కా, కుండ తీసుకొచ్చాను. ఎవరు తెమ్మని చెప్పారు నిన్ను? ఎవరూ చెప్పలేదత్తయ్య, నేనే. అత్తయ్య అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పండగ పూట కూడా ప్రశాంతంగా ఉండనివ్వా? మీరు కొట్టుకు చావండి. ఫైనల్ గా మీ అందరూ నా చేతుల్లో చేస్తారు. సరే, పిలవను, తీసుకోండి. నీ చేత్తో ఇచ్చేదేది అవసరం లేదు. ఇక్కడ నాకు 2 కోడళ్లున్నారు. ఏం కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు. మీ కోడల్ని నేనత్తయ్య, నన్ను కాదని ఎవరితోనో పండగ జరిపించాలని చూస్తున్నారు. ఇంకా చూస్తున్నావేంటి? వెళ్ళు. వెళ్ళు. ఓ కౌసల్యమ్మ, ఏం చేస్తున్నావు? బియ్యం పోస్తున్నాను బామ్మా. అన్నీ తెలిసిన దానివి నువ్వే ఇలా చేస్తే ఎలా? అయ్యో, మర్చిపోయాను. నా కోడళ్లతో పోయించాలి కదా. రండమ్మా. బాలామణి, బాలామణి. అమ్మా, ఏంటి ఆ గొడవ? ఎవరో మహేంద్ర గారు వచ్చారమ్మా. సర్లే, నువ్వు ఇది చూసుకుంటుండు. సరే అమ్మా. ఇప్పుడు దొరికింది ఛాన్స్. ఇదిగో అమ్మాయి, నీకు పొంగల్ చేయడం వచ్చా? వచ్చమ్మా. ఏం చేస్తావులే, నేను చేస్తాను గాని వెళ్ళా సొరకాయ కొయ్. సరే అమ్మా. ఇన్నాళ్లకి నా పగ తీరబోతుంది దశరథ రామయ్య. అందరి చావులు నేను చూడాలి. మీరందరూ పోయాక ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నాదే కావాలి. ఆహా, అమ్మయ్యా, గుమగుమలాడే పొంగలి తయారైపోయింది. ఇంట్లో అందరూ తలా ఒక ముద్ద తినేస్తే నా పని అయిపోతుంది.
అయిపోయింది, అంతా అయిపోయింది. దేవాంశ్ కోసం ఆలోచించే నేనెలా మాట్లాడాను, అంతేగాని ఇతనే నాకు శత్రువు కాదు. అత్తయ్య వచ్చేసారా? ఇతన్ని చూడండి, వైశాలిని వైదేహి అంటూ దేవాంశ బుర్రని పాడు చేయడానికి వచ్చాడు. ఇతన్ని నేను సాదరంగా ఆహ్వానించాలా చెప్పండి? ఊర్మిళ చేసింది తప్పుగానే అనిపిస్తుంది, కానీ కుటుంబం గురించి ఆలోచిస్తే తను చేసిందే కరెక్ట్ అత్తయ్య. నువ్వు నాకు సహాయం చేయాలి. సేవ చేయడానికి వచ్చిందాన్ని చేతనైన సాయం చేయకుండా ఉంటానా? ఏంటో చెప్పండి అయ్యా. ఈరోజు గుడికి నీ వేషంలో ఒకరు మాతో రావాల్సి ఉంటుంది. ఆ సమయంలో నువ్వు బయట ఎక్కడా కనిపించకుండా ఉంటే చాలు. ఏమన్నారయ్యా? నా వేషంలో ఇంకొకరిని తీసుకెళ్తారా? అవును, మళ్ళీ మేం తిరిగొచ్చేంత వరకు నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా గదిలో ఉండాలి. పూజ అయ్యాక దేవుడికి పెట్టిన నైవేద్యం అందరూ తీసుకునే కదా వెళ్తారు. అవును, ఇంట్లో పూజ అయ్యాకనే గుడికి వెళ్తాం. అప్పుడు ఇంకా గుడికి వెళ్లేదే ఉందిరా, ఏకంగా మీరు పైకి పోవడమే. అప్పుడే నువ్వు మాకు సాయం చేయాలి. ఎలా చెయ్యమంటావయ్యా? రాజావారు ఎంతో నమ్మకంతో నాకు ఇంట్లో చోటిచ్చారు. వాళ్ల నమ్మకాన్ని నేను ఒమ్ము చేయగలుగుతానా? మోసం చేశానని తెలిస్తే నాకు ఇంట్లో చోటుంటుందా? చూడు, ఇది మోసం కాదు. నువ్వు ఈ పని చేస్తే ఈ ఇంటికి మేలు చేసిన దాని అవుతావు. అయితే రాజావారితో చెప్పి చెయ్యమని చెప్పండి అయ్యా, నేను అప్పుడు చేస్తాను. స్మరామి వసిష్ఠవామవేదాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామవేదాదివందిత మహాగణపతిం. కొట్టు కొట్టు, నువ్వు కొబ్బరికాయ కొట్టు, మీ అందరికీ గుమ్మడికాయ కొడతాను చూడు. ఈ రోజు నా పగ తీరబోతుంది దశరథ రామయ్య. నా చేత్తో విషం కలిపిన ప్రసాదం తిని చావబోతున్నారు. ఈ ఇంటికి ఏమవుతారో తెలీదు గాని ఇక్కడికొచ్చి వీళ్లతో పాటు చస్తున్నారు వీళ్ళంతా. నా చేత్తో విషం కలిపిన ప్రసాదం నేనెందుకు తింటానే? పని వాళ్లతో సహా ఇంట్లో అందరూ పైకి పోతుంటే కళ్ళారా చూస్తాను. అదే నాకు మహాప్రసాదం.
బావా బావా తీసుకో. ప్రసాదం ఏంటి ఏదోలా ఉంది? ఊర్మిళ, ప్రసాదం బానే ఉంది కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? లేదు, రుచిలో ఏదో తేడా ఉంది. ఇద్దరు తోడుకోడళ్ళు కలిసే చేశారు. మీరు చేసింది మీకే రుచించలేదా? చేసింది మేమైనా తెచ్చింది వైశాలి కదా. అంటే తనేమైనా కలిపిందనా? ఎప్పుడు ఎవరినో ఏదోటి అనకపోతే ఉండలేవు కదా వదినా? ఏంటి దేవాంశ్, ఈ మధ్య వైశాలినేవన్నా అంటే చాలు నీ కోపం వచ్చేస్తుంది. దేవాంశ్, పని అయిపోయింది. ఇక నువ్వు వైదేహిని గుడికి తీసుకెళ్లొచ్చు. ఎలా బ్రదర్? ఆ ముసరావుడు బయటికి రాదు. అడిగితే రాజభక్తి తొక్క తోటకూర అంటుంది. నువ్వు అనుకున్నట్టే ప్లాన్ అమలు చేయొచ్చు. మళ్ళీ మాట్లాడావా? ఒప్పుకుందా? లేదు బ్రదర్, పాలల్లో నిద్ర మాత్రం కలిపాను. నిద్ర మాత్రం కలిపావా? ప్రాబ్లం అవుతుందేమో బ్రదర్. ఏం ప్రాబ్లం అవదు, హాయిగా నిద్రపోతుంది. లేచులోగా మన పని జరిగిపోతుంది. అసలు ఏం జరిగిందో కూడా ఆవిడికి తెలీదు. ఆలోచించకు దేవాంశ్, తప్పేం కాదు. హెల్ప్ చేయడం కోసం ఇలాంటి పనులు చేయడం తప్పదు. నిద్ర పట్టక అప్పుడప్పుడు వేసుకునే టాబ్లెట్స్ ఇప్పుడు ఇలా ఉపయోగపడ్డాయి. ఇంకేం ఆలోచించుకో. పద పద దేవాంశ్. నీ అలసు చూసుకొని ఇది ఎంతకి తెగిస్తుందో అది తెలుసుకో. అసలేం జరిగింది? నేను చెప్తాను ఆగమ్మా. పండుగ పూట దేవుడికి నైవేద్యం పెట్టాలని నా కోడళ్ల చేత పొంగల్ చేయిస్తే ఇది కోడలనిపించుకోవాలని వాళ్ళు చేసింది పారబోసి తను చేసింది ప్రసాదంగా పెట్టింది. నేను కావాలని పడేలేదు బావా. అయినా ప్రసాదంగా చేసిన దాన్ని ఎవరైనా పడేస్తారా? అమ్మకి పాలు కలపడానికి ఆ పాత్రని పక్కన పెడుతుండగా జారి పడిపోయింది. అందుకే వెంటనే మళ్ళీ ప్రసాదం చేశాను. ఏ ముహూర్తాన వైదేహి రూపంలో ఈ ఇంట్లో అడుగు పెట్టావో కానీ కథలు మాత్రం బాగానే చెప్తున్నావు. మావయ్య గారు, మీరేమో దేవుడి అనుగ్రహం కోసం పూజలు చేయాలి అంటున్నారు. కానీ ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచుకుంటే దేవుడు అనుగ్రహిస్తాడా? దేవాంశ్ మనశ్శాంతిగా ఉండగలుగుతాడా? లేదు, నేను చెప్పే అది జరిగింది. నేనేం కావాలని చేయలేదు. నన్ను నమ్మండి. నీ కట్టుకథలు వినడానికి ఎవ్వరూ ఇక్కడ సిద్ధంగా లేరే. కావాలనే చేశావు.
అందులో ఏం కలిపావో ఏం చేశావో వదిన చాలా ఆపు. చేయి జారిపోయిందని చెప్తుంది కదా, బాలమని సాక్ష్యంగా ఉంది కదా, ఇంకా ఎందుకు ఆడిపోసుకుంటున్నావు? లేదు దేవాంశ్. ఊర్మిళ, ఇక ఈ విషయాన్ని వదిలేయండి. దేవుడి విషయంలో ఎవ్వరూ అబద్ధం చెప్పరనే నమ్ముదాం. చెప్తే ఎవరి పాపాను వాళ్లే పోతారు. ఉన్న సమస్యలు చాలగా ఈ అపశకునాలేంటో చూడమ్మాయి. నీ పని శాంతను చూసుకోవడం. చూసుకో అంతే. మిగతా విషయాల్లో తలదూర్చుకో. వెళ్ళమ్మా. జరిగింది ఇక్కడే మర్చిపోయి గుళ్ళో జరగబోయే పూజ మీద దృష్టి పెట్టండి. మనకి అది ముఖ్యం. కౌసల్య, పూజ సామాన్లన్నీ బండిలో పెట్టించండి. బ్రదర్, తన మత్తులోకి జారింది కదా. జారింది. ఇంకో 2-3 అవర్స్ మేలుకోరాదు. ఈ లోగా మన పని అయిపోతుంది. ఏం ప్రాబ్లం కాదు కదా? ఏం ప్రాబ్లం కాదు, నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరు. వైదేహి, బావా, ఆ ముసలావిడికి మత్తు మంది ఇచ్చాం. నువ్వు వెళ్ళి ముసలావిడి గెటప్లో రా, మనం టెంపుల్కి వెళ్దాం. బావా, నాకెందుకు తప్పు చేస్తున్నామేమో అనిపిస్తోంది. వైదేహి, మనం చేసేది మంచి కోసమే కదా, అది తప్పదు. మనం మన కుటుంబం కోసం చేస్తున్నాం. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. బావా, వెళ్ళమంటుంటే నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. కొడతావేంటి? గుడిలో ఉన్నామని కూడా చూడకుండా. గుళ్ళో చేసే పనులా ఇవి? పిచ్చి పిచ్చి వేషాలేస్తే పళ్ళు రాలగొడతాను. ఏమనుకుంటున్నావో? ఆహా, ఇంటి దగ్గర పట్టుకుంటే మాత్రం ఏదో పెద్ద కోఆపరేషన్ ఉన్నట్టు. ఎక్కడైనా సరే ఇదే సమాధానం కదా. అయినా నువ్వు అనుకునే ఉద్దేశంతో ఏమీ లాగలేదు. మరెందుకు లాగావు? అక్కడ పెదరాన్ని ఏమన్నారో విన్నావా? దేవాంశుని లక్కీని చూసి మీ మీదగానే ఈ వంశం ముందుకు వెళ్లేది ఆగేది ఆధారపడుంది అన్నారు. నన్ను మర్చిపోయారేంటి? అంటే నీ వంశం కాదా? నన్ను లెక్కలోకి తీసుకోవట్లేదా? అదే కదా, నీలాంటి చేతకాని వాణ్ణి ఎవరు లెక్కలోకి తీసుకుంటారు? ఇదిగో, ఎవ్వరు నన్ను చేతకాని వాడన్నా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం అనకూడదు. అయినా పెద్దనాన్న భ్రమపడుతున్నాడు గాని చక్రాల కుర్చీకి పరిమితమై ఎందుకు పనికిరాని వాడిగా మిగిలిపోయిన నీ భర్త నీ చేతుల మీదుగా అఖండ దీపం వెలుగుతుందా? నేలమాలకి తెరుచుకుంటుందా? లేదు కదా. ఇక దేవాంశ్ అంటావా? ఆ ఛాన్సే లేదు. భారీగా పక్కన కూర్చొని పూజ జరిపించాల్సిన వైదేహి ఇంట్లోనే ఉంది. ఉన్నా భారీగా కూర్చునే అవకాశమే లేదు. అలేఖ్యతో కలిసి జరిపిద్దామనుకుంటే 3 ముళ్ళు పడలేదు కాబట్టి ఆ అర్హతే లేదు. పోనీ 3 ముళ్ళు పడ్డాక అర్హత వస్తుందా అనుకుంటే రెండో పెళ్లి చేసుకున్న దేవాంశ్కి అర్హత లేకుండా పోతుంది. ఇక మిగిలేది నేనే. ఎప్పటికైనా ఆ అఖండ దీపాన్ని వెలిగించేది, నేల మాలిగిన తెరిచి నగలతో దేవుణ్ణి అలంకరించేది, ఈ వంశానికి శాప విముక్తి కలిగించి ముందుకు తీసుకెళ్లేది నేనే. మరీ ఎక్కువ ఆవేశపడకు. నువ్వు ఆవేశపడ్డ ప్రతిసారి జరిగేది వేరు. ఇలా ఇవ్వు.
నేను తీసుకెళ్తాను. బరువే లేదులే, పర్వాలేదు, నేను తీసుకెళ్తాలే బావా. ఎంత పెద్ద ప్లాన్ వేశావు దైవాంశ్. వైదేహిని ముసల్దాని వేషంలో తీసుకొచ్చి ఇక్కడ పూజలో కూర్చోపెట్టి అది సక్సెస్ అయితే అందరూ అదే వైదేహి అని నమ్మేస్తే అప్పుడు మావయ్య గారు అలేఖ్యకిచ్చిన మాట కూడా పక్కన పెడతారని ఆలోచన కదూ? అమ్మ దేవాంశ్, ఎంత పెద్ద ప్లాన్ వేసావరా. ఇప్పుడెలా ఊర్మిళ? అందుకే నువ్వు ఎక్కువ ఆవేశపడకు. ఏదో ఒక అడ్డు తగులుతుందని నేను చెప్పాను కదా. అయినా నేనుండగా ఇలా ఎలా జరగనిస్తాను? ముసుగు తీసి ముసల్ది కాదని రుజువు చేసి ఇక్కడి నుండి తరిమి కొట్టేలా చేస్తాను. చూస్తూ ఉండు. ఉందా పోయిందా తెలీదు, కానీ మళ్ళీ లేచే పరిస్థితులు అయితే లేదు. నేను తను ముసుగు తీసి బయటికి పంపిస్తానని చెప్పాను కదా, ఎందుకు తొందరపడ్డా? ఇది దేవాంశకి తెలియకుండా వచ్చుంటే ఎలాగైనా బయటికి పంపించొచ్చు, కానీ దేవాంశే తీసుకొచ్చాడు. ఎలాగైనా ఇద్దరు కలిసి పూజలో కూర్చోవాలనుకుంటున్నారు. నువ్వు ముసుగు తీసినా తనే వైదేహి అని నమ్ముతున్నానని చెప్పి బలవంతంగా పూజలో కూర్చోబెడతాడు. అందుకే అసలు ఇక్కడ లేకుండా చేస్తే మంచిదని నెత్తినొక్కటేసా. సరే సరే సరే, తొందరగా ఇక్కడి నుండి తీసుకెళ్ళు. దేవాంశ్ చూశాడంటే ఇద్దరం అయిపోతాం. సరే, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. ఇలాగే చూసుకుంటానన్నా, కానీ అది తిరిగొచ్చింది. ఈసారి అది తిరిగి రాకూడదు. తీసుకెళ్ళు. లేమ్మా, లే 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 లే. బా, ఏమైంది నాకు? ఏం కాలేదు గాని బయటకెళ్ళు. అందరూ గుడికెళ్లారా? గుడికెళ్ళి 2 గంటలు అవుతోంది. ఎల్లెళ్ళు. ఏ గుడికి? రాజరాజేశ్వర స్వామి గుడి వేములవాడకెళ్లారు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహస్రశీర్ష పురుషః. ఇంతటితో తరం ముగిసిపోవడం ఖాయం. అందుకే మనసు మహాదేవుని యందు లగ్నం చేసి ఆమోదపత్రాన్ని పొంది అఖండ జ్యోతి వెలిగించడానికి ప్రయత్నం చేయండి. అలాగే గురువుగారు, అలాగే. వారసత్వ సంపద అంటే ఏంటి గురువుగారు? వాలి తెలుసుకోని ఇందుమతి, అప్పుడు జరిగిన తప్పు తెలిస్తే మళ్ళీ ఆ తప్పు ఎవ్వరూ చేయకుండా ఉంటారు.
ఆ నేలమాలిగ మీ వంశస్థులకు సంబంధించింది నాయన. అందులో వెలకట్టలేని సంపద ఉంది. ఆ సంపద సరిపోనట్టు దుర్బుద్ధితో, దురహంకారంతో మీ పూర్వీకుల్లో ఒక తరం వాళ్ళు ఆ పార్వతీ పరమేశ్వరుల అలంకారం కోసం సమర్పించిన నగల్ని అందులో దాచారు. ఆ అపరాధానికి ఆగ్రహించి శివసాధువులు విధించిన శాపమే ఇప్పుడు ఈ తరం వరకు మిమ్మల్ని వెంటాడుతుంది. అప్పటి వరకు తాళాలతో బంధించిన ఆ నేలమాలిగ తపోశక్తితో బందీ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నేలమాలిగతో పాటు ఈ గుడి కూడా మూతబడిపోయింది. లక్కీ, ఊర్మిళ, ఇంటి పెద్ద కొడుకు పెద్ద కోడలిగా ముందు మీరు ప్రయత్నించండి. ఆమోదం ఉన్నవాళ్లు ఉండాల్సిన చోటు లేదు. దశరథ రామయ్య, ఇంకా నిరీక్షణ తప్పదేమో. నీకు ఎందులోనూ అదృష్టం లేదురా. అదృష్టవంతుడిని నేనురా. కానీ నాకింకా పెళ్లి కాలేదుగా. తీ ఊర్మిళ, తీ. అయ్యో, మా బంగారం కూడా కాకి బంగారమేనా? దొరకలేదంటే గురువు గారు. అమ్మా, ఇంకా దేవాంశ్ ఉన్నాడు కదమ్మా. ఇక ఆశలన్నీ దేవాంశ్ మీదనే. ఇప్పుడు తని ఇక్కడికి వస్తే ఆ ఆమోద పత్రము దక్కుతుంది, శాప విమోచనము జరుగుతుంది. ఆపు దేవాంశ్, అసలు వైదేహి బ్రతికే లేదంటే ఇక్కడికి రావాలి అంటావేంటి? వచ్చింది నాన్న, ఇక్కడికి తీసుకొచ్చాను. మనతో ముసలావిడ వేషంలో వచ్చింది
వైదేహినే. ఆ భగవంతుడి ఆశీర్వాదంతోనైనా మీ ముందు తనని వైదేహిలాగా నిరూపించాలి అనుకున్నాను. కానీ తను కనిపించడం లేదు. అంతానికి సిద్ధంగా ఉండండి. శివ, అనుగ్రహించండి శివ. ఇప్పటికే వారి కుటుంబం చాలా నాశనం అయిపోయింది. అనుగ్రహించండి, దయచేసి అనుగ్రహించండి శివ. ముహూర్త సమయం దగ్గర పడుతోంది. అఖండ జ్యోతి వెలిగించే వాళ్లే లేరు. ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వైదేహి, 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 వైదేహి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, వైదేహి, 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 వైదేహి. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అందరూ గుడికి బయలుదేరుతున్నారు. వెళదాం రండి. వైదేహి లేకుండా ఎక్కడికి వెళ్తాం అంజీ? ముసలావిడ గెటప్ లో ఇక్కడ ఎక్కడో ఉంటుంది. నువ్వు అటు వెళ్ళి వెతుకు. వైదేహి. వైదేహి, వైదేహి, వైదేహి. బావా, బావా, బావా. ఎక్కడున్నావు వైదేహి? వైదేహి. బావా, 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 బావా.
ఎక్కడున్నావు వైదేహి? లేదు మనోడా, ఇంకా అనుమానిస్తే పోతుందనుకున్న ఆ శాపం మళ్లీ తిరగబడుతుంది. తనే వైదేహి, నా మనవరాలు. కౌసల్య, చూస్తావేంటి? ఎన్నో తరాలుగా ఎవరికీ సాధ్యం కానిది సాధ్యం చేసిందంటే తను మన వైదేహినే కదా. నిజమే అత్తయ్య, తను వైదేహి కాబట్టే మనం అందరం ఎంత అనుమానించినా అవమానించినా అన్నీ భరిస్తూ అన్ని పాటలు పడుతూ మనకి శాప విమోచనం కలిగించింది. పెద్దమ్మా, తొందరపడి వైదేహి అని కమిట్ అయిపోవద్దు. తనే వైదేహి అని అనిపించుకోవడం కోసం ఆ తమలపాకుని నుదుటిని అంటించుకుని అఖండ దీపం వెలిగించిందేమో. అవును, దానికి ఛాన్స్ ఉంది. ఈ తమలపాకు ఎవరి నుదురుకైనా అతుక్కుంటుంది. ఆ దీపం ఎవరు వెలిగించినా వెలుగుతుంది. మనం ఎవరిని చూడనప్పుడు వెలిగించిందేమో, ఎవరికి తెలుసు? తను వైశాలి అని, దేవాంష్తో నా పెళ్లి జరిపిస్తానని మాటిస్తేనే కదా ఇంతవరకు మీతో ఉన్నాను. వెళ్లిపోవాల్సిన దాన్ని మీతో ఉన్నాను. నిజమేనమ్మా, మాటిచ్చాను. కాని అప్పటికి నిజమేంటో తెలియక మాటిచ్చాను. వైశాలినే వైదేహి అని తెలియక పొరపాటు పడి మాటిచ్చాను. కాని తనే వైదేహి అయితే ఆ మాటకింక ఏ విలువ ఉంటుందమ్మా? తను వైదేహి అని తెలుసుంటే నిన్ను ఇంతలా ఇబ్బంది పెట్టేవాళ్లం కాదు. మీరెన్నైనా చెప్పండి, నేను మాత్రం తను వైదేహి అని నమ్మను. లేదా లేఖ్య, తనే వైదేహి. కావాలంటే చూడు. ఏంటిది? ఎలా చెప్తున్నావు? ఏంటి రుజువు? ఈ డిఎన్ఏ రిపోర్ట్ చూడు. నేను నమ్మను. ఇప్పటి వరకు వైశాలి అనుకున్నది సడన్ గా వైదేహి అయిపోవడం ఏంటి? ఇంతవరకు లేని ఆధారాలు ఇప్పుడు దొరకడం ఏంటి? విన్నావు కదా లేఖ్య, తను వైదేహిని. ఇంకా ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు. తనతో కలిసి నేను చేయబోయే ఈ పూజ మా వంశం నాశనం కాకుండా కాపాడుతుంది. అందుకు నువ్వు సంతోషించు. సంతోషంగానే ఉంది దేవాంశ్. నేను కూడా మీ వంశాన్ని శాపం నుంచి కాపాడాలనే కదా మెడలో తాళి లేకపోయినా నీ భార్య స్థానంలో ఉండి పూజ చేయడానికి వచ్చాను.
కానీ ఇప్పుడు మీరందరూ తనే వైదేహి అని నీ జీవిత భాగస్వామి అంటే మరి నా సంగతి ఏంటి? అలేఖ్య, ఇక్కడున్నావా? ఏ ఈ పాటికి అన్నీ వదులుకుని వెళ్ళిపోతాననుకున్నావా? లేక దేవాంశ్ దక్కలేదని ఊరేసుకుని చస్తాననుకున్నావా? అయ్యో, ఇలా మాట్లాడుతున్నావేంటి అలేఖ్య? నువ్వు చేసిన దానికి ఇంకెలా మాట్లాడాలి? ఇంత నమ్మక ద్రోహం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. కోర్టులో ముద్దాయి కదలికల్ని బట్టి వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో కనిపెట్టగలిగిన నేను నీ కదలికను మాత్రం కనిపెట్టలేకపోయాను. మరీ నన్ను ముద్దాయితో పోలుస్తున్నావేంటి? అంతకన్నా దారుణం నువ్వు. ప్రతి క్షణం నన్నే సపోర్ట్ చేస్తూ నన్ను దేవాంశ్ని కలుపుతాను అని మాటిచ్చి చివరికి దేవాంశ్ వైదేహిలని కలిపావు కదా. నా కలల్ని నాశనం చేశావు. కానీ ఊర్మిళ ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తుంది. కారణం తర్వాత తెలుసుకోవచ్చులే గాని ముందు సపోర్ట్ చేయడమే మంచిది. పోయిన వైదేహి తిరిగొచ్చినా దేవాంశ్తో నా పెళ్లి జరిపిస్తానని మాటిచ్చి సర్టిఫికెట్ తెచ్చి మరి దేవాంశ్ వైదేహిలను ఒకటి చేసి ఆ క్షణంలో నా కలల్ని ఆవిరి చేస్తావా? ఏం ఆశించి ఇదంతా చేశావు? ఇక్కడ నాకింత కాలుతుంటే నీకు నవ్వొస్తుందా? ఎందుకు చేశావి పని? అడుగుతుంది నిన్నే ఊర్మిళ, చెప్పు. అయ్యో అలేఖ్య, తన అలా నిలదీస్తే తను మాత్రం ఏం చేస్తుంది? ఇదంతా దేవాంశ్ వల్లే. దేవాంశ్ ఏం చేశాడు? DNA రిపోర్ట్స్ మార్చారన్న సంగతి తెలుసుకున్నాడు. చేసింది ఊర్మిళ అని తెలుసుకుని మరీ వచ్చాడు. ఏంటి? ఊర్మిళ రిపోర్ట్స్ మార్చిందా? ఎందుకు? ఏముంది, నిన్ను దేవాంశ్ని ఒకటి చేయడం కోసం. అందుకే ముందే నాకు తను వైదేహి అని తెలిసినా వైశాలి అని నమ్మించడానికి రిపోర్ట్స్ మార్చేశాను. ఇప్పుడు అందరి ముందు తను వైదేహి అని తేలిపోయింది కాబట్టి DNA రిపోర్ట్ మార్చింది చెప్పకపోయినా తనే వైదేహి అని అందరూ అంగీకరిస్తారు. ఇంకా నిజం దాచి దేవాంశ్ దృష్టిలో, కుటుంబం దృష్టిలో ఎందుకు చెడ్డదాన్లా మిగలాలి అని ఆఖరి నిమిషంలో రిపోర్ట్ దొరికిందని చెప్పేశాను.